వెల్టూరు గ్రామం, పెద్దమందడి మండలం. ఇందిరమ్మ ఇల్లు రావడం వలన మాకెంతో మేలు జరిగింది. రేవంత్ రెడ్డికి, మేఘారెడ్డికి కొంచెం ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకు ఎంతో కొంచెం మమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి కొంచెం రుణపడి ఉన్నాం. గుండెల ఆంజనేయులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుని. 1991లో కూడా ఇందిరమ్మ ఇల్లు అప్పుడు మా ఎస్సీ కాలనీకి వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళే మళ్ళీ సాధించుకున్నాము. గవర్నమెంట్ కూడా సాధించుకున్నాము. అదే విధంగా ఎస్సీలకు 12 ఇళ్ళు మంజూరైనవి. వాటిలో కట్టుకొని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. వాళ్ళకు కూడా సెకండ్ విడతలో ఇల్లు ఇవ్వడానికి ఆరు శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు. ఆయన ఉడికి ఎమ్మెల్యే దగ్గర ఖచ్చితంగా చేద్దామని అన్నారు. కాబట్టి మనకు అన్ని విధాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మనకి ఇక్కడ ఉన్న కాలనీ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళలోనే నివసిస్తున్నాం మనము. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏమీ నిరాశపడకుండా సెకండ్ విడతతో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా ఇల్లు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు మన అధికారులు, మన నాయకులు. అదేవిధంగా మన ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. విలేజ్ పెద్దమందడి మండలం, వనపర్తి డిస్టిక్. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల చాలా వరకు కూడా అదే ఉదాహరణకు వీళ్ళకి ఇంతకుముందు రోజుల్లో కనీసం రేకులేళ్ళు ఇట్లా వర్షాలు వస్తే మొత్తం ఇంట్లోనే నీళ్ళు ఉండేది. అలాంటి వాళ్ళకు కూడా ఇందిరమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చాలా వరకు కూడా మా ఊర్లో వెల్టూరులో 35 ఇండ్లు వచ్చినాయి. అందులో 90% కూడా వర్క్ అయిపోయింది. ఆల్రెడీ గోపురాశాలు చేసుకొని ఇంట్లో కూడా వేరు. ఇంకా ఆడ కొన్ని ఒక 4-5 ఇండ్లు ఉన్నాయి, అవి కూడా తొందరలో అవుతారు. దాంతోపాటు రేపు మనకు ఈ మే నెలలో లేదా మే లాస్ట్కో మళ్ళీ సెకండ్ విడత కూడా వస్తాయి. దాదాపు మళ్ళీ మనకు ఒక 40-50 ఇండ్లు కూడా వస్తాయి. కాబట్టి సెకండ్ విడతలో కూడా చాలా వరకు బీదవాళ్ళు ఉన్నారు. ఆ బీదవాళ్ళకు కూడా మేము ఇందిరమ్మ కమిటీ కానీ లేదా ఇందిరమ్మ పార్టీ నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, లేదా ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేమందరం ఒక దగ్గర కూర్చొని అందరూ కూడా బీదవాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది సెకండ్ విడతలో. కాబట్టి అందరూ కూడా మా ఊర్లో కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ మేము అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకున్నాం.